హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'దూర తీరాలు'. వాసిరెడ్డి కాశీరత్నం గారు రచించారు. 1981లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. నిద్రలో కలలొస్తాయి అందరికీను. లీనాకు కలలున్నాయి. కానీ లీనాకు ఆశ్చర్యం. నాకిలాంటి కలలే ఎందుకొస్తున్నాయి? అనేక సార్లు తనను తానే ప్రశ్నించుకుంది లీనా. ఎప్పుడో చాలా రోజుల క్రిందట సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసిన పుస్తకం ఒకటి చదివింది లీనా. అందులో ఇలా ఉంది: నిద్రలో మన అనుభవాలన్నీ మనోనేత్రంతో చూసే ప్రతిబింబాలు. చిత్రం గీసినట్లు ఆ అనుభవాలు మనకు మనసులో మెదులుతాయి. కానీ వాటిని మాటల రూపంలో వివరించి చెప్పడమే కష్టం. సరిగ్గా లీనా అనుభవం అలాగే ఉంది. మెలకువ రాగానే ఎంత దాహం! చేత్తో గోడకున్న స్విచ్ తడిమి లైట్ వేసింది. ట్యూబ్ లైట్ కాంతితో గదంతా నిండిపోయింది. ఆ కాంతిలో ముందుగా కనిపించింది ఎదురుగా షెల్ఫ్లోని పుస్తకాలే. వాటిలో ఒక పుస్తకం పేరు 'డ్రీమ్ టైమ్ బుక్'. దానినొక ఆస్ట్రేలియన్ రాశాడు. అందులో రకరకాల పక్షులు, వాటిని గురించిన కథలు. అతను రాసిన పుస్తకంలో ఒక పక్షికి వెలుగంటే భయం. ఎగరడానికి రెక్కలు లేవు. పగలంతా పొదల్లో గడిపి రాత్రి కోసం ఎదురు చూస్తుంటుందట ఆ పక్షి. కాని ఈ పక్షి తనకి కలలో ఎందుకు కనిపించినట్లు? తను కూడా వెలుగంటే భయపడుతోందా? లీనా గుండెల్లో సుడులు తిరుగుతోన్న భయం. ఆదుర్దాతో గుప్పిట్లో ఉన్న దుప్పటి గట్టిగా లాగింది. ఓహ్, దుప్పటి చినిగిందేమో కూడా. స్విచ్ ఆఫ్ చేద్దామని వెళ్లిన లీనా అలాగే నిలిచిపోయింది. లైటు వెలుగుతున్న ఒక మూల చీకటిగా ఉంది. అక్కడ ఒక సాలీడు గూడు. ప్రతి గదికి మూలలుంటాయి. అక్కడ చీకటి ఉంటుంది. సాలీడు గూళ్ళు కూడా ఉంటాయి. దానికి భయపడ్డమెందుకు? ఎంతగా సమాధానపరుచుకుందామన్నా భయం పూర్తిగా పోవడం లేదు. ఇది వరకొకసారి ఇలాంటి కలే వచ్చింది. భాస్కర్, లీనా ఇద్దరూ తమ తోటలోనే కొలను ఒడ్డునే కూర్చున్నారు. వాళ్ళు చూస్తుండగానే రెండు పక్షులు కొలంలోని తామరాకుల మీద వాలి నీళ్లతో నీడలు చూసుకుంటున్నాయి. అంతలో ఏమైందో రెండూ లేచి దూరంగా చెరొక వైపుకు వెళ్ళిపోయాయి. భాస్కర్ వైపు ఆశ్చర్యంగా చూసింది లీనా. భాస్కర్ పక్షులు ఎగరడం వలన కదిలిన నీళ్ల వైపు చూస్తున్నాడు. లీనాకు మెలకు వచ్చేసరికి ఆమె ఒళ్ళంతా చెమటలు పోసింది. ఏదో ఆఘాతంలోకి జారిపోతున్నట్లుగా ఉందామెకు. తండ్రితో చాలాసార్లు అంది, నువ్వతన్ని మరిచిపోవడం మంచిదమ్మా. నాన్న. కళ్ళల్లో నీళ్లు తిరిగేవి లీనాకు. మనుషులు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకుని సుఖపడ్డం నేర్చుకోవాలి. రామనాథం కూతురికి బోధ చేసేవాడు. లీనా కూడా మరిచిపోవాలని ప్రయత్నం చేసింది. భాస్కర్ ఇచ్చిన పుస్తకాలు కనబడకుండా దాచేసింది. అతని పెయింటింగ్స్ గోడ మీద నుండి తీసేసింది. ఉత్తరాలు చించేసింది. కాని జ్ఞాపకాలంత తేలిగ్గా పోవు. జ్ఞాపకాలు నిలిచేది మనసులో, బయట కాదు. అమ్మాయి గారు, తోటలో తమలపాకులు తెంచుతున్నారు, వస్తారా? తోట పని చూసే అప్పన్నొచ్చి అడిగినప్పుడు వద్దని తలూపింది లీనా. తోటలోకి అసలు రావడం లేదేమమ్మా. ఒంట్లో బాగాలేదా? చిక్కిపోయారు. వేడి నీళ్లలో పసుపు ఆవిరి పట్టండి. జలుబు ఉష్ణం వదిలిపోద్ది. ఉండప్పన్న, అమ్మ పిలుస్తున్నట్లుంది. పారిపోయేది లీనా. అప్పన్న దగ్గర నుంచుంటే అలా ఎంతసేపైనా కబుర్లు చెబుతూనే ఉంటాడు. ఇది వరకు ఎప్పుడు తోటలో అరటిగెలలు దిప్పుతున్నా అక్కడే నిలబడేది లీనా. అరటిగెలల్లో చెట్టుకు పండిన కాయలు ప్రత్యేకంగా ఇంట్లో వాళ్ల కోసం తీసుంచేది. తోటలో ఒక పక్క అవిసి చెట్లు. వాటి మీదకు అంత ఎత్తుగాను పోగుతున్న తమలపాకు తీగలు. కూలీలు ఆకులు తుంచుతుంటే లీనా అక్కడే నిలబడుండేది. తండ్రి భుజానికి తలానించి పైకి పాకిన తీగల వైపు చూసేది. కోసిన ఆకుల గుట్టల్లో నుండి మేగడ తరకల్లాంటి లేత ఆకులు తీసి తల్లి కోసం దాచుంచేది. తండ్రి లేనప్పుడు భాస్కర్తో కలిసి తోటలోకి వెళ్లేది. తండ్రి రామనాథానికి పక్షులంటే ఇష్టం. ఆ తోటలో పావురాళ్లకు గూళ్ళుండేవి. చిలకల కోసం పంజరాలు తెప్పించాడు. ఒక పక్క నీళ్ల గుంటలో బాతులు ఈదుతూ ఉండేవి. తోటలో ఉన్న రెండు నెమళ్లు పేరు పెట్టి పిలవగానే లీనా దగ్గరకొచ్చేవి. అరచేతిలో మేత చూపించగానే దగ్గరకొచ్చి మేత తినేవి. నెమళ్ల వెంట పరుగులు తీసేది లీనా. లీనా ఎక్కడ దాక్కున్నా నెమలొచ్చి ఆమె బట్టలు ముక్కుతో లాగేది. భాస్కర్, లీనా ఇద్దరూ కలిసి అప్పన్నను ఆటలు పట్టించేవాళ్లు. నెమళ్లు కూడా ఎక్కడో కనబడకుండా దాక్కుని అతన్ని ఏడిపించేవి. రాత్రిపూట దాన్ని వెతికి కటకటాల్లో పెట్టకపోతే నక్కలు ఎత్తుకుపోతాయి. అందుకని పొద్దు గోకకు ముందే దాన్ని వెతికి పట్టుకునేవాడు అప్పన్న. లేనమ్మా, ఈ నెమలముండ ఎప్పుడో నా కొంప ముంచేత్తది. ఆ చెట్లలో దాక్కుని నన్ను పరిగెత్తుతుందమ్మా. ఒక్కసారి దీని పీక పిసికేసి కూరండేద్దామా అనుకుంటా.
మళ్ళీ పోన్లేని ఊరుకుంటున్నా. తిరిగి తిరిగి అలసిపోతా. ఎక్కడో అవిసి చెట్ల లోపల ఉంటాది. చూసి కేకలు పెట్టి పిలుస్తానా, నన్ను చూడగానే తయ్యా తక్కామని డ్యాన్స్ మొదలెట్టుద్ది. మీరే రండి చూడండి. వాళ్ళు అప్పన్న వెంట పోయి చెట్లు చాటుగా దాక్కుని చూశారు. అవిసి చెట్లలో దాక్కున్న నెమలి అప్పన్నను చూడగానే లేచి కురివిప్పి ఆడడం మొదలుపెట్టింది. బాబు చూసారా, నన్ను చూడగానే ఎగురుతుంది. లీనా, భాస్కర్ ఇద్దరూ పక్కపక్క నవ్వారు. అప్పన్నకు తన మాటలు వినేవాళ్లు ఎవరో ఒకరు కావాలి. పెద్దవాళ్ళెవరూ అతన్ని పట్టించుకునేవాళ్లు కాదు. ఏ పని చెప్పినా ఒకదానికొకటి చేసుకొచ్చేవాడు. అప్పన్న, నీ బుర్ర పాకలోనే వదిలేసి వచ్చావా ఏంట్రా? చూస్తే అలాగే ఉన్నది బాబయ్య. పోనీ పాకలోనైనా భద్రంగా దాచావా? దాయకపోతే ఏట్లయ్యా, ఏ బుట్ట కిందో పెట్టొస్తే మీ ఆవిడ ఊడ్చి దెబ్బలో వేస్తుంది. కోడిపిల్లలు ఏరుకుని తినేస్తాయి. అప్పుడు నువ్వు బుర్ర లేకుండానే తిరగాల్సి వస్తుందిరా వెధవా. అంతా పక్కపక్క నవ్వేవాళ్ళు. లీనా, భాస్కర్ ఇద్దరికీ అతని మాటలు వినడం చాలా సరదాగా ఉండేది. వాళ్ళు వింటున్నారని అతను మరింత హుషారుగా చెప్పేవాడు. బాబు, ఈ మేకమున్నందు చూసారా, దీనికి కూడా నేనంటే అలుసు. నన్నెక్కడా కూకోనివ్వదు. నా వెనకాలే పడిపోతాది. నోట్లో ముద్దెట్టుకొనేదు. కాలు ముడుచుకోవడానికి పోతానా, వెనగ్గా వచ్చి కొమ్ములతో తోసి పడేత్తది. ఇదిగో ఇలాగా. తన తల మేకలా ఉంచి యాక్షన్ చేసి చూపించేవాడు. లీనాకి, భాస్కర్కి నవ్వు ఆగేది కాదు. అప్పన్న, నువ్వు బాగా యాక్షన్ చేస్తావు. సినిమాల్లో చేరకూడదు, బాగా డబ్బులిస్తారు. భాస్కర్ హాస్యానికంటే నిజంగా నమ్మేవాడు అప్పన్న. నేను పనికొస్తానంటారా బాబు గారు? మీరు చెబితే చేరిపోతాను. ఏ ఊరెళ్ళాలి బాబు? మద్రాసులో స్టూడియోలన్నీ ఉన్నాయి. అక్కడికి వెళితే నిన్ను చేర్చుకుంటారు. చాలా గొప్పవాడు అయిపోతావు. నిజంగానే బాబు గారు? ఓ ఉత్తరం ముక్క ఇలా రాసి పడేయండి. బేగి వెళ్ళిపోతాను. నా పెళ్ళం తెక్కొదిలిపోద్దు బాబు. నా మీద జులుం చాలా అవుతుంది. పని పాట నీదు రుబ్బురోల్లాగైపోయింది. మరి గంటే ఒక్క పైసా పంపను. ఏం తింటుందో నాను సొత్తాను. తానేదో సరదా కంటే అప్పన్న చంటి పిల్లాళ్ళ నిజంగా నమ్మేస్తుంటే చాలా సరదాగా తమాషాగా ఉంది భాస్కర్కి. నువ్వు సినిమాల్లో చేరిపోవడం బాగానే ఉంటుందనుకో, కానీ ఒక చిన్న కిటుకుందోయ్. ఏటి బాబు? చాలా ఆతుర్దాగా అడిగాడు అప్పన్న. ఏం లేదు, సినిమాల్లో చేరడానికి ముందు వాళ్ళు నీకు అక్కడ కర్రసాము, కత్తిసాము నేర్పిస్తారు. అది కొంచెం కష్టం. ఎలాగా అని చూస్తున్నాను. కష్టమైనా నేర్చేసుకుంటాను బాబు, చాలా ఆత్రంగా అన్నాడు అప్పన్న. నేర్చుకుంటావనుకో, కానీ బాగా దెబ్బలు తగులుతాయి. ఒక్కోసారి కాళ్ళు చేతులు విరిగిపోతాయి. త్వరగా నేర్చుకోకపోతే కొడతారు కూడాను. ఈసారి భయంతో అప్పన్న మొహం తెల్లగా పాలిపోయింది. నిజంగా కొడతారా బాబు? నిజమేనన్నట్లు తల ఊపాడు భాస్కర్. అయినా నీ భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోతే నీకోసం బెంగెట్టుకోదు. నిజమే బాబు, అది నా కోసం ఏడుతుంది. వద్దులేండి. మర్చిపోనాను బాబు, మా ఇంటిది పొయ్యిలోకి పొలలట్టుకు రమ్మండి, బేగ వెళ్ళాలి. అప్పన్న వెళ్ళబోతుండగానే వాడి భార్య పైడం అక్కడికి రానే వచ్చింది. పొయ్యిలోకి పొలలట్టుకు రాకుండా ఏటా ఊసులు? యాదవ్ సచ్చినాడా, నోరు మూతపడదు. అలా వసపోసినట్టు వదలుతుంటావు. దీని సిగదరగా మరి నన్ను వదలక ఎక్కడ నిలబడితే అక్కడికి అలా వచ్చేత్తది. తనలో తనే గొనుక్కుంటున్నాడు అప్పన్న. లోపల నుండి టీ కప్పులు తీసుకుని వస్తోన్న లీనా అప్పన్న పారిపోవడం చూసి పొక్కున నవ్వింది. భాస్కర్ శృతి కలిపాడు. అవన్నీ గడిచిపోయిన రోజులు, గత స్మృతులు మాత్రమే. మనిద్దరం ఒకరి అస్తిత్వంలో మరొకరం కలిసిపోయాం. మనిద్దరం వేరువేరు కాదు. తోటలో నుండి ఈ మాటలు వినిపించినట్లే ఉంటుంది లీనాకు. తోటలో కూర్చుని టీ తాగుతుంటే తివాచీలా పరుచుకున్న పచ్చగడ్డి ఆమె కాళ్లకు గుచ్చుకుంటోంది. నెమళ్ళు రెండు ఏదో పారేసుకుని వెతుకుతున్నట్లు తిరుగుతుంటాయి. పావురాళ్ళు రెక్కలు చాపి ఎగిరిపోతున్నాయి. టీ కప్పులో ఆవిరి పైకి లేచి లీనా కళ్ళకు కొట్టింది. ఆ వేడికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రామనాథం కూతురుకు చెబుతూ ఉంటాడు, ఎడారిలో నీళ్లుండవని తెలుసుకుని పరుగులు తీయని వాళ్ళు బుద్ధిమంతులు కారా తల్లి? కావచ్చు నాన్న, కాని ఎడారిలో నీళ్లుంటాయని భ్రమపడి కొంతమంది జీవితమంతా పరుగులు తీస్తూనే ఉంటారు. వాళ్ళు మాత్రం గొప్పవాళ్ళు కాదు. ఆయన కూతురు వైపు ఆపేక్షగా జాలిగా చూసి నవ్వుతాడు. పిల్లలందరికంటే లీనా అంటే మమత ఎక్కువ ఆయనకి. పిలిస్తే తప్ప తక్కిన పిల్లలు ఆయన దగ్గరకు రావడానికి భయపడేవాళ్ళు. కానీ లీనాకు మాత్రం ఎప్పుడూ పర్మిషన్ ఉంది. ఇంటి విషయాలు, వ్యాపారం విషయాలు అన్నీ కూతురుతో మాట్లాడేవాడాయన. లీనా తనకు తాను చాలాసార్లు ప్రశ్నించుకుంది. అన్ని చెట్లకు పూలు పోస్తాయి, కానీ అన్నీ ఉపయోగించరు. కొన్ని నిషిద్ధమైన పూలు, కొన్ని సమాధుల మీదకు మాత్రమే ఉపయోగిస్తాయి. నిషిద్ధమైన పండు, పూలు కోసి తృప్తిని పొందాలని అనుకుంటాడు మనిషి. అట్లా కోసి జీవితంలో భంగపడ్డవాళ్ళు చరిత్రలో చాలా మంది.
ఎప్పటిదో కథ ఎన్నో యుగాలైపోయినట్లు శతాబ్దాలు గడిచిపోయినట్లు అనిపిస్తోంది లీనాకు. వాళ్ళిద్దరూ భాస్కర్ లీనా కాలేజీలో నాటకం వేశారు. లీనా ప్రమద్వరగా, భాస్కర్ తరుడుగా నటించారు. ఒక్కటైనా పురాణాల్లో కథ నాటకంగా వేయాలని ప్రిన్సిపాల్ ఆజ్ఞ. అందుకే ఆ నాటకం. ప్రమద్వరగా లీనా కచ్చాపోసి చీరకట్టి మేలి ముసుగుతో విరాజిల్లింది. కనుపాప లాలన, రవ్వంత పచ్చదనం, ఆకాశపు నీలిమ కలిసిన మెరుపులతో లీనా. పట్టుపంచె, నగ్న భుజస్కంధాలు, మెడలో ముత్యాల హారాలతో భాస్కర్. వసంతం విజృంభించింది. తోటలో నిక్కి చూస్తున్న చూరుటాకుల్లా రురువు కోరికలు, పువ్వులాంటి మృదు హృదయంతో ప్రమద్వర. నింగికెక్సిన ఆశల కేతనాలు. కాని అప్పుడే ప్రమద్వర సర్పద్రష్టయ్యే తొడిమి నుండి విడిన పువ్వులా నేల రాలింది. హా అని ఆమె వేసిన కేక సంధించి విడిచిన బాణంలా విరువు గుండెలను తాకింది. ప్రమద్వర, నా ప్రాణమా, నువ్వు లేందే నా జీవితం లేదు, లేచి చూడు ప్రీతమా. మరణాసన్నమైన ప్రమద్వరను మేల్కొలుపుతున్నాడతను. బోన బోంత్రాళాలు దద్దరిల్లేటట్లు హడలిపోతున్నాడు. కాని ఎవరూ రక్షించలేదు. అప్పుడే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా ఆయుష్లో అర్ధభాగం నా భార్యకిస్తాను. అశ్విని దేవతలారా, నా ప్రాణ సమానమైన ప్రమద్వరను రక్షించండి. అతని త్యాగానికి, ప్రేమకు కరిగిపోయిన దేవతలు ఆమెను రక్షించారు. నాటకం వేస్తుంటే లీనాకు, భాస్కర్కు అది తమ జీవితమే, తమ ప్రేమే అనిపించింది. కాని అది ఎంత మిథ్య. ఆనాడు నాటకంలో అలంకరించుకున్నవన్నీ అద్దెకు తెచ్చిన వస్తువులు, అప్పగించిన డైలాగులన్నీ ఎవరో రాసినవి. కాని ప్రేమించిన ఆ మనసు కూడా అరువు తెచ్చుకున్నదేనా? మనిషి మనసులో ఎన్నో జ్ఞాపకాల పొరలు. కొన్ని జ్ఞాపకాలు కాలగమనంతో తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. కొన్ని జ్ఞాపకాలు కందిరీగల తుట్టెల్లా ఎప్పుడు కదిలించినా మనసును గాయపరుస్తాయి. మీరెక్కడికి పోయినా మిమ్మల్ని వెంటాడతాయి. రామనాథానికి అలాంటి జ్ఞాపకాలున్నాయి. వాటిని తన గుప్పిట్లో బంధించుంచాలని ప్రయత్నిస్తున్నాడు. కాని కాలం తన హస్తంతో ఆ గుప్పిటి తెరుస్తూనే ఉంది. ఇన్నాళ్ళు అతను మూసిన గుప్పిట్లో ఏముందో లీనాకు తెలీదు. తెలిసిన తర్వాత ఆమె లోకం మారిపోయింది. గలగల్లాడుతూ ప్రవహించే నదికి అడ్డుకట్ట వేసినట్లు మన కవాటాలు బంధించుకుపోయాయి. మెంటల్ హాస్పిటల్ ఆవరణలో కొమ్మలు సాచి పెరిగిపోయిన చెట్ల కింద రామనాథం లీలా ఇద్దరూ నడుస్తున్నారు. చెట్ల కింద ఒక చోట వెలుగు, మరో చోట నీడ. సూర్యుడు దాగుడు మూతలాడుతున్నట్లు. లీనాకు అక్కడ ఏది వెలుగో ఏది చీకటో తెలియడం లేదు. పండ్ల బుట్ట పట్టుకుని నిల్చుంది లీనా. వీళ్ళిద్దరి మధ్య అంతులేని నిశ్శబ్దం. బుట్టలో చాకుందో లేదోనని రామనాథం వెనక్కి తిరిగి చూశాడు. ఉన్నట్లు తల ఊపింది లీనా. ఆ పండ్లు అలాగే ఇచ్చేస్తే హాస్పిటల్లో ఉండే పనివాళ్లు తినేస్తారు. ఆ మాటలు వాళ్ళు ఒకరికొకరు చెప్పుకోలేదు. కాని ఇద్దరికీ తెలుసు. ఎంతో దూరంగా వ్యాపించిన ఆరుబయలు స్థలం, చుట్టూ ప్రహారీ. అంత పెద్ద మైదానంలో నిలబడితే ఆ మైదానం మింగేస్తుందేమోనన్న భ్రాంతి కలుగుతుంది. లోపల కటకటాల వెనకే కారిడార్ల మీద ఎన్నెన్నో వ్యధలను దాచుకున్న మనసులు. వాళ్ల మనసు చేసే హాహాకారం గాలిలో కలిసిపోతుంది. అది ఏ రిసీవర్కి అందదు. అధికారుల అనుమతి తీసుకుని ముందుకు కదులుతుంటే రామనాథం లీనా చేయి గట్టిగా పట్టుకున్నాడు. మొదట స్త్రీ రోగుల వార్డులున్నాయి. తోటీలు చీపుర్లు పుచ్చుకుని డెటాల్ వేసి గదులన్నీ కడుగుతున్నారు. తీక్షణమైన డెటాల్ వాసన గాలిలో కలిసిపోయి నాసికారంధ్రాలను చేరుకుంటోంది. వాళ్ళు నడుస్తూ ఉండగానే వెనక నుండి ఫట్టమని చీపురుతో కొట్టిన దెబ్బ, కెవ్వుమని కేక వినిపించాయి. దాంతోపాటు కుక్కపిల్ల ఏడ్చినట్లుగా ఉన్న ఏడుపు. రామనాథం లీలా ఇద్దరూ గిరున వెనక్కి తిరిగి చూశారు. ఎత్తుగా నగ్నంగా ఉన్న స్త్రీ. ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. చి, సిగ్గులేదు, బట్టలు విప్పేస్తావా, పో లోపలికి. తోటి కొబ్బరి పుల్లల చీపురు తీసుకుని ఫట్ ఫట్టమని కొడుతోంది. నాన్న, కొట్టొద్దని చెప్పండి. గిలగిల్లాడిపోతోంది లీనా. కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి. రామనాథం కూతురు వైపు జాలిగా చూశాడు. నువ్వటు చూడకమ్మా. ఆయన గబగబా లీనాను ముందుకు లాక్కెళ్లాడు. ఎన్నిసార్లో ఆ కారిడార్లు దాటి లోపలికి వెళ్లాడు రామనాథం. ఎన్నో చూశాడు, బోళ్లంత అనుభవం. 12 ఏళ్ల బాలిక సుధారాణి. డాక్టర్ కూతురు సుధారాణి తండ్రి దగ్గర పనిచేసే కాంపౌండరే ఆ అమ్మాయిని బలవంతంగా చెరిచాడు. వికసించని మొగ్గలాంటి సుధారాణి ఈ షాక్కి తట్టుకోలేకపోయింది. మతిపోయిన సుధారాణిని డాక్టర్ ఇంట్లో ఉంచుకోలేకపోయాడు. తక్కిన పిల్లలకు ప్రమాదం కలగొచ్చునని ఆయన భయం. అందుకే కూతుర్ని మెంటల్ హాస్పిటల్లో చేర్చాడు. నిజంగా సుధారాణి మోము చంద్రబింబం, చిదిమి దీపం పెట్టుకోవచ్చు. మతిపోయిన వెరుచూపులు చూసే ఆ పిల్లను పరికించినప్పుడు గుండెలు తరుక్కుపోతాయి.
మతిలేక కన్నబిడ్డను కత్తిపీటతో సొరకాయను తరిగినట్లు తరిగిన తల్లి, అనుమానంతో భార్యలను చంపి మతి చలించిన భ్రష్టులు, హత్యలు చేసి మనుషుల మెదడు కూడా తినేసిన భయంకరులున్నారందులో. చివరకు వాళ్ళు వెతుకుతున్న గది కూడా వచ్చింది. వాళ్ళిద్దరూ ఆ గది గుమ్మంలోనే నిలిచిపోయారు. వాళ్ళు కనిపించగానే లోపలున్న రోగి వాళ్ల వైపే తీక్షణంగా చూస్తున్నాడు. కొంచెం గుర్తించాడేమో కూడా. వాళ్లను గుర్తుపట్టగానే ఉద్రిక్తుడైపోయాడతను. ఓరీ వెధవా, రావద్దని చెప్పాను కదూ, మళ్ళీ ఎందుకొచ్చావు? ఎన్నిసార్లు చెప్పాలరా? ఇలా ఇలా నీ గొంతు పిసికేస్తాను, లోపలికి రారా. మంచానికి అతని కాళ్ళు కట్టేసి ఉండకపోతే అలాగే గొంతు పిసికేసేవాడేమో. కొత్త మనిషిని చూడగానే గొలుసులతో కట్టిన కుక్క తెంచుకుని మీద పడాలని చూస్తుందే అలాగే గొంతు చించుకుని అరుస్తున్నాడు. అతని నోరు వికృతంగా తెరుచుకునుంది. తెల్లటి నురుగు ఆ నోట్లో నుండి కారి గుడ్డల మీద పడుతోంది. నోరు కడుక్కోకపోవడం వలన పళ్ళు పచ్చగా కనిపిస్తున్నాయి. చేతులకు కాళ్లకు గోళ్లు పెరుగున్నాయి. కళ్లల్లో పిచ్చివాళ్లందరికీ సహజంగా ఉండే అಳುకుంది. అన్నా, ఇదిగో ఇటు చూడు ఎవరొచ్చారో. రామనాథం అతన్ని శాంతపరచాలని చూస్తున్నాడు. అన్నా, ఇదిగో ఇటు చూడు ఎవరొచ్చారో. రామనాథం అన్న మాటల్ని మళ్లీ రిపీట్ చేసి వెక్కిరించాడు. అలా వెక్కిరిస్తూ అపహాస్యం చేస్తున్నట్లు మూతి వంకరగా పెట్టాడు. రామనాథాన్ని ఎప్పుడు చూసినా అలాగే ఫైర్ అయిపోతుంటాడు. ఇంకెవరిని చూసినా అంత కోపం రాదు. బహుశా ఎక్కడో అతని మనోకుగ్రపు మహారణ్యంలో తన చికాకులన్నింటికీ రామనాథమే కారణము అనుకుంటాడేమో. చివరకు ఏడుపు రాగంగా మారిపోతుంది. ఇన్ని రోజుల నుండి రామనాథం అతని మనసుని ఎలాగైనా మళ్లించాలని చూస్తూనే ఉన్నాడు. అదే అతని తపన. కానీ ఇక్కడ ఈ పిచ్చాసుపత్రిలో అది సాధ్యమయ్యే పని కాదు. లీనాను చూసి రోగి పక్కపక్క నవ్వాడు. నవ్వుతూనే కొంటితనంతో కన్ను కొడుతున్నాడు. వాడొక పిచ్చి వెధవ, వాణ్ణి వదిలేయ్. అతని మాటలు వింటూ వెచ్చని కన్నీళ్లు కార్చింది లీనా. నేనొచ్చేస్తానురా రామనాథం, 4 అడుగుల్లో ఇల్లు చేరుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ నాకు కరెంట్ షాకులు ఇస్తారు. నా ముక్కు చూసావరా ఎలా అణిగిపోయిందో. తీసుకెళ్లరా, నీకు నమస్కారం పెడతాన్రా, తీసుకెళ్ళు. ఉన్నట్టుండి ఒక్కసారి బండి కింద పడిన కుక్క పిల్లలా గిలగిల్లాడుతూ ఏడుస్తున్నాడు. అదే మాట మళ్ళీ మళ్ళీ అంటూ ఏడుస్తున్నాడు. ఇంకక్కడ ఉండలేకపోయాడు రామనాథం. వెళదాం పదమ్మా లీనా, మనం ఉన్న కొద్దీ ఇంకా ఎక్కువ ఏడుస్తాడు. దుఃఖంతో లీనాకు నోటి వెంట మాట రావడం లేదు. గొంతులో ఏదో అడ్డం పడ్డట్లయింది. ఇద్దరూ ఒకరితో ఒకరు మాటా పలుకు లేకుండా నిశ్శబ్దంగా కారిడార్లు దాటుకుని బయటకొచ్చారు. నాయుడు పరిస్థితి సరిగ్గా ఉంటే ఈ కథనే అతను మరో విధంగా చెప్పుండేవాడు. చాలా రోజుల కిందట పిక్నిక్ పార్టీకి వచ్చాడే ఆ ఫాదరియే ఇదంతా చేశాడని తిట్టచ్చు. క్రిస్టియన్లంతా దగాకోర్లని నిందిస్తాడేమో. రోజ్లీన్ అడిగితే ఏం చెబుతుంది? ఇదంతా యాక్సిడెంట్లుగా జరిగిందని చెబుతుందా? ఈ కథనే రామనాథాన్ని చెప్పమంటే చివరి పేజీ నుండి మొదటి పేజీ అది రివర్స్ చేయొచ్చు. రామనాథం విశాఖపట్నంలో ఇంకా పూర్తిగా సెటిల్ అవ్వలేదు. స్థిరంగా ఒక చోట ఉండనీయక పరుగులెత్తిస్తోన్న వయసు. వ్యాపార రీత్యా ఎన్నో ఊళ్ళు తిరిగాడు. బాంబే, ఆగ్రా, ఢిల్లీ, కలకత్తా అన్ని పట్టణాలు. అతని జీవితాన్నే కదిలించిన ఆ ఘటన ఢిల్లీలోనే జరిగింది. బ్రతికున్నంత వరకు మరువలేని ఘటనది. ఇహ మళ్లీ ఈ జన్మలో కనిపించదు అనుకున్న రోజ్లీన్ అక్కడే అతనికి కనిపించింది. అది ఎలాంటి పరిస్థితుల్లో? ఓహ్, ఢిల్లీ నగరంలో వేసవి ఎంత బీభత్సంగా ఉంటుందో చలి కూడా అంతే భయంకరంగా ఉంటుంది. థార్ ఎడారి నుండి వచ్చే గాలులు అక్కడ జనాన్ని ఎడాపెడా కొడుతూనే ఉంటాయి. స్వెటర్ వేసుకుని ఆ పైన కోటు వేసుకున్న చలి ఆగదు. వేసవికాలం బారాసతీలో ఆరుబయట వేసిన నులక మంచాలు గదిలో దాక్కుంటాయి. రజాయిలను బయటికి తీసి దుమ్ములు దులుపుతారు. రాత్రిపూట రజాలు కప్పుకున్న అరగంటకు కానీ చలి తగ్గదు. చలికాలం పొద్దెక్కే వరకు ఎవరూ లేవరు. పాలవాళ్లు, న్యూస్ పేపర్ బాయ్స్ తప్ప మరెవరూ రోడ్డు మీద కనిపించరు. అలాంటి ఒక చలికాలపు ఉదయం రామనాథం గ్రీన్ పార్క్ నుండి లజపత్ నగర్ వెళ్లే దారిలో సఫ్దర్జంగ్ హాస్పిటల్కి దగ్గరగా నిలబడున్నాడు. లజపత్ నగర్లో చంద్రశేఖరం అనే మిత్రుణ్ణి కలుసుకోవలసి ఉందతను. మంచు తెరలింకా విడిపోలేదు. అప్పుడప్పుడే సూర్యుడు తొంగి చూసే ప్రయత్నంలో ఉన్నాడు. చంద్రశేఖరం మళ్లీ బయటికి వెళ్లిపోతాడేమోనన్న భయంతో త్వరగా బయలుదేరాడు. రామనాథం గ్రీన్ పార్క్ లో బంధువుల ఇంట్లో ఉన్నాడు. అంత పొద్దున్నే వాళ్ళెవరూ లేవకముందే హీటర్ ఆన్ చేసి వేడి కాఫీ సిప్ చేశాడు. శరీరంలో కొంచెం వేడొచ్చి చలి తగ్గింది. కోటు తగిలించుకుని బయటపడ్డాడు. అప్పటికింకా రోడ్ల మీద వాహనాలన్నీ బయలుదేరలేదు. లాల్ కిల్లాకు తీసుకుపోతామని కేకలు వేసే ఫట్ఫట్లు లేవు. ఆటోలు, టాక్సీలు ఏవి ఇంకా కదలడం లేదు. సిటీ బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. వాటి కోసమే ఎదురు చూస్తున్నాడు రామనాథం. అతని పక్కనే 4-5 కొజ్జాలు ఫుట్పాత్ మీద కూర్చుని ఆడంగి చేష్టలు చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అంత క్రితం రోజే అతని బంధువులింటికి ఎదురుగా ఉన్న మార్వడీలకు పుత్ర సంతానం కలిగింది.
కొజ్జాలంతా అక్కడ చేరి పాటలు పాడి డ్యాన్సులు చేశారు. ఎదురుగా గుమ్మంలో అతను కనిపించగానే మరింత కృత్రిమంగా వయ్యారంగా నడుం తిప్పి పాటలు పాడారు. నవ్వొచ్చింది అతనికి. మళ్ళీ ఎవరింట్లో పిల్లలు పుట్టారో నవ్వుకుంటూ చూస్తున్నాడతను. అతను ఎదురు చూస్తున్న బస్సు ఇంకా రాలేదు. అసలు ఢిల్లీ బస్సులు చరిత్ర సృష్టించగలిగినంత గొప్పవి. వాటిని గురించి భారతమంతా కథ రాయొచ్చు. ప్రత్యక్ష నరకానికి అవి ద్వారాలు. ఒక్కసారి బస్సులోకెక్కి సురక్షితంగా ఎవరూ బయటపడలేరు. జుట్టంతా రేగిపోతుంది, కాళ్ళు చితికిపోతాయి. అసలు బస్సులో నుండి బయటపడగలమన్న నమ్మకం ఉండదు. భారతంలో ద్రౌపది కొక్కదానికే వస్త్రాపహరణం జరిగింది. కానీ ఢిల్లీలో అనునిత్యం బస్సుల్లో స్త్రీలకు వస్త్రాపహరణం జరుగుతూనే ఉంటుంది. రామ్నాథం అనాసక్తంగా లజపత్ నగర్ నుండి మొహరోలి వైపు పోతున్న బస్సు వైపు చూస్తున్నాడు. ఆ స్టాప్ లో జనం దిగుతూ ఉండగానే బస్సు కదిలిపోతుంది. అంతలోనే దిగుతున్న ఆడమనిషి పడిపోయిందని జనం పరుగులు తీశారు. ఫుట్పాత్ మీద కూర్చునున్న కొజ్జాలు కూడా పరిగెత్తికెళ్లారు. ఢిల్లీ రోడ్ల మీద ప్రతిరోజు ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. రామ్నాథానికి అదేమీ ఆసక్తి లేదు. కానీ అతని బస్సు ఇంకా రాలేదు. ఊరికే ఉన్నాను కదా అని గుంపులో చేరి తొంగి చూస్తున్నాడు. జనం పడిపోయిన యువతి చుట్టూ మూగున్నారు. కదులుతున్న బస్సులో నుండి దిగుతూ బొక్కబోర్లా పడిపోయిందామె. మొహం కనిపించడం లేదు. ఆమెకు స్పృహ తెప్పి ఉండొచ్చు. పోలీస్ కానిస్టేబుల్ ఆమెను వెల్లకిల్లా తిప్పుతున్నాడు. ఎవరో కిళ్ళికొట్టు దగ్గరికి వెళ్లి ఒక గ్లాసు నీళ్లు తెచ్చి ఆమె మొహం మీద చల్లారు. దెబ్బలు పెద్దవో చిన్నవో తెలియలేదు. కానీ ఆమె ఒక్కసారి కళ్ళు తెరిచి చూసింది. మళ్లీ కళ్ళు మూసుకుపోయాయి. చుట్టూ నిలబడిపోయిన జనం భుజాల మీదుగా రామనాథం యువత వైపు చూడాలని ప్రయత్నం చేశాడు. ముందుకు పోయినప్పుడల్లా జనం అతన్ని వెనక్కి తోసేశారు. చివరికి ఎలాగో తిప్పలు పడి మొహం లోపలకు పెట్టి చూశాడు. రోజ్లీన్! కెవ్వున కేక వేయబోయి ఆగిపోయాడు. రోజ్లీన్ ఎక్కడ? ఈ పరిస్థితుల్లోనా? తల తిరిగి పడబోయినంత పని జరిగింది అతనికి. రోజ్లీన్ వేసుకున్న గౌను కింద పడ్డం వల్ల మోకాళ్లపైకి పోతోంది. భుజాల మీద పడుతోన్న జుట్టు చిందరవందరగా ఉంది. అందర్నీ చేతులతో తోసుకుంటూ లోపలికి వెళ్ళాడతను. రోజ్లీన్ ఇంకా అలాగే పడుంది. అంతా తమాషా చూస్తున్నారు తప్ప ఆమెను హాస్పిటల్కి తీసుకువెళదామని ఎవరూ అనుకోవడం లేదు. పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆడాళ్లు మగాళ్లలా బస్సులు దూకేస్తున్నారని బరితెగించిపోయారని తిట్టుకుంటున్నాడు. రోజ్లీన్ని తీసుకెళ్లే బాధ్యత తనదేనని, అతనేమీ బాధపడనవసరం లేదని కానిస్టేబుల్కి చెప్పాడు. కేసేమీ అవసరం లేదని కూడా అతనికి నచ్చజెప్పాడు. 10 రూపాయలు చేతిలో పెడితే అతను మహా సంతోషంగా అన్నింటికీ ఒప్పుకున్నాడు. ఈ హడావిడంతా అయ్యేసరికి సూర్యకిరణాలు వెచ్చగా అందరి శరీరాలకు తగులుతూ చలిని దూరంగా తోలేస్తున్నాయి. రామనాథం చెప్పగానే కానిస్టేబుల్ టాక్సీ ఒకదాన్ని తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి రోజులిన్ని వెనక సీట్లో పడుకోబెట్టారు. అప్పటికింకా తెలివి రాలేదామెకు. ఎంతకాలమైంది రోజులిన్ని చూసి? బహుశా కొద్ది సంవత్సరాలే. కాని అతనికి శతాబ్దాలు గడిచినట్లు అనిపిస్తోంది. ఇన్ని సంవత్సరాల నుండి బాహ్యంగా ఆమెను చూడకపోయినా అంతరంగంలో ఆమెను ఊహించుకుంటూనే ఉన్నాడు. ఒకప్పుడు ఆమె ఉదయిస్తోన్న సూర్యునిలా అతని మనస్సును కదిలించింది. ఆ తర్వాత అస్తమిస్తోన్న సూర్యునిలా విలుప్తమైపోయింది. అప్పుడే పుట్టిన లేత చిగురాకు, వెన్నెల తునక, ఒక మంచి పుస్తకం ఏది చూసినా అతనికి రోజులీన్ జ్ఞాపకం వచ్చేది. రోజులీన్ అతనికన్నా పెద్దది. ఆమె అతన్ని చిన్న పిల్లవాడి కింద జమకట్టి పరిహాసం చేస్తే అతనికి దుఃఖం కలిగేది, అవమానంగా ఉండేది. ఆమె దృష్టిలో పెద్దవాడుగా కనపడాలని ప్రయత్నించేవాడు. నేను చిన్నపిల్లవాణ్ణి కాదు, పెద్దవాణ్ణి అయ్యాను, రోషంగా పలికేవాడు. ఆమె పకపకా నవ్వేది. ఏది, ఇలారా, నా దగ్గరికి వచ్చి నిల్చో, ఎంత పెద్దవాడువయ్యావో చూద్దాం అనేది. చూసావా, నువ్వు నా భుజాల దగ్గర కూడా రాలేదు. అతనికి ఉక్రోషం వచ్చేది. రోజులీనంటే అంతులేని ఆపేక్ష అతనికి. ఆమె వైపు ఎవరు చూసినా పలకరించినా అతనికి ఇష్టం ఉండేది కాదు. ఆఖరికి నాయుడు కూడా. రోజులీన్ కేవలం అతనికి స్వంతమని అనిపించేది. ఆ సాయంత్రం హాస్పిటల్ వార్డులో దీపాలు కూడా వెలిగిపోయాయి. తెల్లని బెడ్ మీద పడుకునుంది రోజులీన్. తల, కాళ్ళు, చేతులు కట్లతో నిండున్నాయి. రామనాథాన్ని చూడగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. రాము, నువ్వా? బెడ్ దగ్గరే స్టూలు మీద కూర్చున్న అతని చెయ్యి అందుకొని నొక్కిందామె. అతని వైపు చూసి చిరునవ్వు నవ్వాలని ప్రయత్నం చేసింది. కాని అది విఫలమే అయింది. ఎంత దాచుకుందామనుకున్నా ఆమె కళ్ళల్లో తిరుగుతున్న కన్నీరు ఆమె బాధను చెప్పక చెబుతోంది. కాలం దాక్షిణ్యరహితంగా ఆమె మీద తన ప్రభావాన్ని చూపించింది. ఎండకన్ను ఎరక్కుండా బంగ్లాలో ఉన్న రోజులీన్ కాదు ఇప్పుడామె. లోతుకుపోయిన కళ్ళు, వాడిన పెదవులు, ఎండకు కమిలిన శరీరం ఆమె స్థితిని చెప్పక చెబుతున్నాయి. రాము, నన్ను కొంచెం లేపి కూర్చోబెడతావా? ఇప్పుడా? ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. ఒక చెయ్యి మొత్తం కట్టుకట్టుంది. రెండవ చెయ్యి అరచేతి వరకు కట్టుంది. నొసలు చిట్లింది. తలంతా దెబ్బలు తగిలాయి. రాము, నేనిక్కడే కూర్చుంటే ఎలా?
నేను మొహరోలి వెళ్ళాలి. నువ్వు డాక్టర్ని కనుక్కుంటావా? మనం టాక్సీలో వెళ్ళొచ్చేమో. ఊరికే ఆదుర్దా పడిపోతుంది రోజ్లిన్. రామనాథం చెయ్యి గట్టిగా పట్టుకుందామే. ఆమె ఎందుకలా కంగారు పడిపోతుందో అతనికి అర్థం కాలేదు. రోజ్లిన్, విషయం ఏమిటో చెప్పండి. మొహరోలీలో ఎవరున్నారు? అక్కడికి ఎందుకంత అర్జెంటుగా వెళ్ళడం? పోనీ నాకు చెప్పండి, నేను చేస్తానా పని. నా బేబీ రాము, బేబీ అక్కడే ఉంది. ఫాదర్ చెరియన్ దగ్గర, సెయింట్ థామస్ చర్చిలో. ఫాదర్ చెరియనా? బేబీ అక్కడెందుకుంది? రాము. రోజ్లిన్ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే మందుల ట్రేతో సిస్టర్ ప్రవేశించింది. టెంపరేచర్ చూసి మందులు నోట్లో వేసి నీళ్లు తాగించింది. ఆ తర్వాత రామును సైగలతోనే అవతలకు పిలిచింది. మిస్టర్, నా పేరు రామనాథం. మిస్టర్ రామనాథం. ఆమెకు కాలి ఎముకొకటి విరిగిందేమోనని డాక్టర్కు అనుమానం. రేపు ఎక్స్రే తీయాల్సి ఉంటుంది. ఆమెకు కొద్దిగా టెంపరేచర్ ఉంది. అది కూడా తగ్గితే త్వరగా ఎక్స్రే తీయొచ్చు. ఇక మీరు ఆమెను మాట్లాడించకుండా రెస్ట్ ఇవ్వడం మంచిది. సిస్టర్ వెళ్ళిపోగానే రామనాథం రోజ్లిన్ బెడ్ దగ్గరికి వెళ్ళాడు. వదిన, మీరు విశ్రాంతి తీసుకోండి. నన్ను ఇంకా ఇక్కడ ఉండనివ్వరు. నేను వెళ్ళిపోవాలి. కాదు రాము, నువ్వు ఎలాగైనా మొహరోలు వెళ్లి బేబీని చూడాలి. బేబీని వదిలేసి చెరియన్ వెళ్ళిపోడు కదా. మై గాడ్, ఎలా? చెరియన్ దగ్గర బేబీయా? అక్కడెందుకుంది? ఎందుకింత ఆదుర్దా పడుతోంది రోజ్లిన్? అతనికి అర్థం కావడం లేదు. నేను మళ్ళీ రేపు ఉదయం వస్తాను. మీరేమీ కంగారు పడకండి. బేబీ ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. తప్పకుండా వస్తావు కదూ రాము. నీకు జ్ఞాపకం ఉంటుందా? మొహరోలి సెయింట్ ఫ్రాన్సిస్ చర్చిలో. దయచేసి మీరు బయటికి వెళతారా? సిస్టర్ నిప్పుల మీద కాళ్ళు పెట్టినట్లు నిల్చుంది. అతనికి బయటికి వెళ్ళక తప్పలేదు. అతని మనసంతా రోజ్లిన్ జ్ఞాపకాలు. ఎన్నెన్నో